ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. క్షుద్ర పూజల విషయంలో హరీష్ రావు వివరణ ఇవ్వాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమకు మూఢనమ్మకాలపైన నమ్మకం లేదని, హరీష్ రావు ఎందుకు అక్కడ పూజలు చేశారో చెప్పాలన్నారు. హరీష్ రావును తాను కించపరచలేదని, హరీష్ రావుపై తప్పుడు ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. హరీష్ రావు వెళ్లిన గుడులు క్షుద్ర పూజలకు ఫేమస్ అని, ఎందుకు ఆ గుడులకు వెళ్లారో చెప్పాలన్నారు. ఈ రాష్ట్రానికి ఎవరో శనో ఎవరు దరిద్రమో ప్రజలు ఎన్నికల్లో తేల్చారన్నారు. ఇక కాంగ్రెస్ త్యాగాల గురించి తెలుసుకోవాలని విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఉందన్నారు. సీఎంతో తనకు మంచి సఖ్యత ఉందని, ఎలాంటి విభేదాలు లేవని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నేను తప్పు మాట్లాడుంటే, ఆయన పోకుంటే నేను పోయినట్టు చిత్రీకరించుంటే, నేను ఫేక్ టికెట్లైనా రొడ్డు చేసి ఉంటే అది నేరం కింద వస్తే తప్పదింకి వస్తుంది. నేనే ఆయన గురించి చెడుగా మాట్లాడలే, దిగజారుడు భాషలు ఎంతకన్నా మాట్లాడలే. మీరు చాలా మందికి తెలుసు, నేను ఎప్పుడు కూడా ఈవెన్ కేసీఆర్ గారిని కూడా ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాననే మాట చాలా సందర్భంలో చెప్పాను. మొన్న నవ తెలంగాణ మీటింగ్లో చెప్పాను కేటీఆర్ గారితో. మీరు కొంత ముఖ్యమంత్రి పట్ల వాడే భాష మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు వ్యక్తిగతంగా ఏమున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆనాడు కేసీఆర్ గారు మా పార్టీకి పోకపోయినా ముఖ్యమంత్రిగా వారికి కోసం గౌరవం ఇచ్చాం. ఉద్యమంలో ఆయన ముందుండి పోరాడు, ఆయనకి కోసం గౌరవం ఇచ్చాం. ఈ రోజు కూడా వారి పట్ల మేము చెడుగా మాట్లాడాం. మీరు భాష దిగజార్చి మాట్లాడి మళ్ళీ మమ్మల్ని ప్రొవోక్ చేసి మేము మాట్లాడే విధంగా చేసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. పరిపాలన దక్షత ఉందా లేదా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందా లేదా, మా నుంచి తప్పిదాలు జరిగినప్పుడు ఇగో ఫలానా తప్పిదం నీతో జరుగుతుంది చెప్పండి, మేము మాట్లాడుకుంటాం. నేను ముఖ్యమంత్రి గారు మా సీనియర్లంతా విశ్లేషణ చేసుకుంటాం, ఫలానా చోట తప్పవుతుందో సరిదిద్దుకుంటాం. అల్టిమేట్ ప్రజలు కోరుకున్నదే చేయాలి. మేము ఆ రకంగా సరిదిద్దుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. మీరు భాష రాంగ్ భాష వాడి అరవింద్ అట్లే మాట్లాడతాడు, ఆ బండి సంజయ్ అట్లే మాట్లాడతాడు. ఈ పాపం ఈ మధ్యన మా ఈటల రాజేందర్ కొంత సాఫ్ట్ గా ఆయన కూడా దిగాలు చేశారు, ఆయన భాషలోకి లాగేశారు వీళ్ళు. కేసీఆర్ అట్లే మాట్లాడతాడు, కేటీఆర్ అట్లే మాట్లాడతాడు. విమర్శించుకుందాం. మీకు ఇవాళ ప్రజలు ఇచ్చిన స్థానం విమర్శించే స్థానం, మాకు ప్రజలు ఇచ్చింది పాలించే స్థానం. మేము పాలించే క్రమంలో తప్పులు జరిగితే మాకు ఎత్తి చూపండి, బరాబర్ చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. తప్పులు సరిదిద్దుకోవడానికి అవసరం అనుకుంటే ఒక మెట్టు దిగడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ మాకు బేసిజం లేదు. ఒక స్టెప్ దిగాలనుకున్నప్పుడు దిగుతాం.